లెర్నింగ్ నేర్చుకుందాం వేగంగా, సమర్థంగా. నేర్చుకోవడం కేవలం కళాశాలకు, విశ్వవిద్యాలయానికో పరిమితం కాకూడదు. ఇది జీవితకాల ప్రక్రియ. ముఖ్యంగా నేటి ప్రపంచంలో కొత్త విషయాలను వేగంగా, సమర్థంగా నేర్చుకోవడం తప్పనిసరి. బార్బరా ఓక్లీ, ఒలావ్ స్కేవే రచించిన 'లెర్న్ లైక్ ఎ ప్రో' పుస్తకం ఈ నైపుణ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో వివరిస్తుంది. ఈ పుస్తకం సిద్ధాంతాలను చెప్పి వదిలేయకుండా ఆచరణాత్మకమైన పద్ధతులను అందిస్తుంది. అద్భుతమైన మార్గదర్శిగా నిలుస్తుంది. మన మెదడు పనిచేసే 2 రకాల ఆలోచనా విధానాలను ఫోకస్డ్ మోడ్, డిఫ్యూజ్డ్ మోడ్ ఈ పుస్తకం వివరిస్తుంది. ఫోకస్డ్ మోడ్ అంటే ఒక విషయంపై పూర్తిగా ఏకాగ్రతతో పనిచేయడం. ఉదాహరణకు ఒక గణిత సమస్యలను పరిష్కరించడం, ఒక పేజీ పాఠ్యాన్ని శ్రద్ధగా చదవటం. ఈ సమయంలో మెదడులోని ఆలోచనలు ఒక నిర్దిష్ట మార్గంలో పయనిస్తాయి. అయితే డిఫ్యూజ్డ్ మోడ్ దీనికి భిన్నమైనది. ఈ స్థితిలో మెదడు విశ్రాంతిగా ఉంటూ ఆలోచనలు స్వేచ్ఛగా విహరిస్తాయి. స్నానం చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు మెదడు ఈ స్థితిలో ఉంటుంది. కష్టమైన సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు దొరికేది, కొత్త ఆలోచనలు పుట్టేది ఈ మోడ్‌లోనే. సమర్థంగా నేర్చుకోవాలంటే ఈ 2 మోడ్‌ల మధ్య సమతుల్యత సాధించడం చాలా ముఖ్యం. ఒకే పనిపై గంటల తరబడి కూర్చోవడం కన్నా, మధ్య మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవడం వల్ల మెదడు డిఫ్యూజ్డ్ మోడ్‌లోకి వెళ్తుంది. నేర్చుకున్న దాన్ని బాగా గ్రహిస్తుంది. చదివిందే మళ్ళీ మళ్ళీ. ఈ పుస్తకం అనేక శక్తివంతమైన అభ్యాస టెక్నాలజీలను పరిచయం చేస్తుంది. వీటిలో ముఖ్యమైనది యాక్టివ్ రీకాల్, స్పేస్డ్ రిపిటీషన్. చాలామంది విద్యార్థులు చేసే పొరపాటు. వివిధ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చదవడం, చదివిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చదవడం, పాసివ్ రీడింగ్. దీనివల్ల ఆ విషయం మనకు తెలుసనే భ్రమ కలుగుతుంది. కానీ నిజానికి అది మెదడులో బలంగా నాటుకోదు. ఇందుకు భిన్నంగా యాక్టివ్ రీకాల్ పద్ధతిని ఉపయోగించాలి. అంటే పుస్తకం మూసివేసి చదివిన దాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మెదడుకు ఒక వ్యాయామంలా పనిచేసి సమాచారాన్ని దీర్ఘకాలిక జ్ఞాపక శక్తిలోకి పంపుతుంది. అలాగే ఒక విషయాన్ని చదివిన వెంటనే కాకుండా కొంత విరామం, ఒక గంట తర్వాత, 3 రోజుల తర్వాత, వారం తర్వాత పునశ్చరణ చేయాలి. స్పేస్డ్ రిపిటీషన్. రోజులు, వారాలు వ్యవధిలో ఇలా చేయడం వల్ల ఆ విషయం శాశ్వతంగా గుర్తుండిపోతుంది. వీటితో పాటు ఒకేసారి ఒకే సబ్జెక్ట్ కాకుండా వేర్వేరు సబ్జెక్ట్‌లను, టాపిక్‌లను మార్చి మార్చి చదవటం, ఇంటర్‌లీవింగ్ వల్ల కూడా అభ్యాసం మెరుగుపడుతుందని రచయితలు వివరిస్తారు. పుస్ పుస్తకంలోని ముఖ్య సూచనలు: పరీక్షల ఒత్తిడి, సిలబస్ భారం, వాయిదా వేసే అలవాటు లాంటి సమస్యలను అధిగమించడానికి విద్యార్థులకు ఈ పుస్తకం సహాయపడుతుంది. వాయిదా వేయడాన్ని జయించడం, 25 నిమిషాల ఏకాగ్రతతో పనిచేసి 5 నిమిషాల విరామం తీసుకోవడం లాంటి పద్ధతులు పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించి సులభంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. సమర్థంగా పరీక్షలను తయారీ కేవలం బట్టి పట్టకుండా యాక్టివ్ రీకాల్, స్వీయ పరీక్షల ద్వారా కాన్సెప్ట్‌లను లోతుగా అర్థం చేసుకోవడం, పరీక్షల్లో సమాధానాలను గుర్తుకు తెచ్చుకోవడానికి ఇదెంతగానో ఉపయోగపడుతుంది. లోతైన అవగాహన: ఫోకస్డ్, డిఫ్యూజ్డ్ మోడళ్ల మధ్య మారడం ద్వారా క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒక సమస్యకు సమాధానం దొరకనప్పుడు కాసేపు విరామం తీసుకొని వేరే పని చేయడం వల్ల మెదడు దానికి కొత్త పరిష్కారాన్ని కనుగొంటుంది.
కెరీర్ ప్రారంభ దశలోన ఉంటే ఉద్యోగంలో చేరిన కొత్తలో నేర్చుకోవలసినవి చాలా ఉంటాయి. కొత్త టెక్నాలజీలు, కంపెనీ ప్రక్రియలు, ప్రాజెక్ట్ అవసరాలు వేగంగా అలవర్చుకోవాలి. ఈ పుస్తకంలో సూత్రాలు ఇక్కడ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. 1. నిరంతర అభ్యాసం. కెరియర్‌లో ఎదగాలంటే నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం తప్పనిసరి. ఈ పుస్తకంలో పద్ధతులు కొత్త నైపుణ్యాలను వేగంగా, శాశ్వతంగా నేర్చుకోవడానికి పునాది వేస్తాయి. 2. వేగంగా అలవర్చుకోవడం. కొత్త సాఫ్ట్‌వేర్ లేదా పని విధానాన్ని నేర్చుకోవడానికి యాక్టివ్ రీకాల్ పద్ధతిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఒక శిక్షణ సెషన్ తర్వాత నేర్చుకున్న విషయాలను సొంతంగా గుర్తుకు తెచ్చుకొని నోట్స్ రాసుకుంటే అవి బాగా గుర్తుంటాయి. 3. సమస్య పరిష్కార నైపుణ్యాలు. పనిలో ఎదురయ్యే క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి డిఫ్యూజ్డ్ థింకింగ్ చాలా అవసరం. ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు కాసేపు విరామం తీసుకొని వేరే పనిపై దృష్టి పెడితే మెరుగైన పరిష్కారాలు లభిస్తాయి. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, అభ్యాస సామర్థ్యాన్ని పెంచే సాధనాల పెట్టె టూల్ కిట్. రచయితలు సంక్లిష్టమైన మానసిక మెదడు సంబంధిత విషయాలను కూడా సరళమైన భాషలో ఆచరణాత్మక ఉదాహరణలతో వివరించారు. రచనా శైలి సులువుగా ఉండడం వల్ల అనా అనాయాసంగా చదవచ్చు. చెప్పిన పద్ధతులను వెంటనే ఆచరణలో పెట్టవచ్చు. రెహమాన్. థాంక్ యూ.